ఆవిడ సలహాలు ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో తెచ్చారు. కానీ మనకు ఉన్నటువంటి ఆధారం ఏమిటంటే కాస్త సలహాలు చెప్పడంలో భార్య మంచి సలహాలు చెబితే బయట ఇంతమందికి డ్యూటీ ఎక్కర్లేదు, మనమేమో వెళ్తాము అయ్యా ఆడవాళ్ళ మాట అక్కడ వినాలి. అందుకని కార్యేషు దాసి, ఈ కరణేషు మంత్రి, చక్కని మంత్రాంగాన్ని నడిపేది ఇల్లాలి. అందుకనే ఇంటికి ఇల్లాలే. మనకి ఎన్నో వ్రతాలు చెప్పారు, స్త్రీలకు 366 వ్రతాలు చెప్పేశారు. పురుషుడికి చెప్పిన ఒక వ్రతం ఏమిటంటే ఆవిడ్ని గౌరవిస్తే చాలు, ఆవిడలోనే కాళికాదేవి కనపడుతుంది. అందుకని ఏదైనా తిక్కి ఖర్చులు పెడితే కట్టుంది అయితే కాళికాదేవి, ఆవిడలోనే సరస్వతి కనపడుతుంది. ఆవిడ మంచిగా మాట్లాడితే బంధువులు వస్తారు, మళ్ళీ ఖర్చులు మొహం పెడితే ఉన్నవాడు వెళ్ళిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ సరస్వతిగా పూజించాలి భర్త భార్య. కాస్త మహాలక్ష్మి సంపద తేవటమే కాదు, నిలబడటం కూడా గొప్పది. ఆ నిలవాలి అంటే ఎట్ట పడితే అట్లా ఖర్చు పెట్టే ఉంది, సెన్సార్ కటింగ్ లాగా మొత్తానికి ఆపుతూ ఉంటుంది. అంత అక్కర్లేదు ఇంత అక్కర్లేదు. మొత్తానికి గృహలక్ష్మిగా గృహిణి గృహభాగ్యం ఉచ్యతే అన్నారు కదా. అందుచేత కార్యేషు దాసి కరణేషు మంత్రి చూడడానికి ఇప్పుడు కూడా పేరంటానికి వస్తేనే పట్టు చీరలు 7 వారాలు నగర కాదు, ఇంటి దగ్గర నైటి పగలు కూడా నైటి, ఈ బాధలు లేవు మాకు. చక్కగా ఎప్పుడు లక్ష్మి లాగా చిరునవ్వుగా ఆనందంగా ఉంటుంది. మా స్వామి ఆనంద నిలయంలో ఉండనిస్తుంది. రూపేచ లక్ష్మి సమయాధరిత్రి, ఓర్పుకి భూదేవికి మించిన ఓర్పు ఎక్కడైనా ఎవరికైనా ఉన్నదా ఈ లోకంలో? తన గర్భంలో పెరుగుతూ తన గర్భాన్ని తోగుతూ తన మీద ఉంటూనే భూమి నాది అయిన భూమి పక్కున ఇదిగో ఈ భూమి నాదే, ఈ బోర్డు పెట్టా ఇక్కడ నేను జెండా పాత ఇది నాదే అంటే మూర్ఖవాదం అంటారు. మా స్వామి భార్య భూదేవి మందే పెట్టాను. ఆయన ఎంతమంది చేతులు మారుతుంది అక్కడ రిజిస్ట్రేషన్. సవ్యంగా రిజిస్ట్రేషన్ ఉంటేనే సవ్యంగా ఉన్నది. రోజులు అయిపోయినాయి. భూమి నాది అయిన భూమి పక్కున దానహీనుని చూచి ధనము నవ్వు. ఐశ్వర్యం ఉన్నగానే చక్కగా భగవత్ కైంకర్యాలకు సమర్పణ చేయాలి. దైవం దగ్గర డాక్టర్ దగ్గర నియమాలు పాటించాలి. దైవం దగ్గర నియమాలు తప్పితే డాక్టర్ దగ్గరికి పంపుతాడు. వాడి దగ్గర కూడా నియమాలు పంపితే మళ్ళీ వాడు దేవుడి దగ్గరికి పంపుతాడు. ఎందుకు వచ్చిన కర్మ? ఆ ఐశ్వర్యం చేతులు ఉండగానే కాస్త దాన ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. అందుకని భూమి నాది అయిన భూమి పక్కున నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు, కథన భీతుని చూచి కాలుడు నవ్వు, విస్తదాభిరామనుడదేమా. ధర్మానికి హాని కలిగినప్పుడు అందరూ నిలబడాలి. ధర్మం కాని ధర్మాన్ని పట్టుకునే వాళ్ళు ఒకటికి 100 100 అవుతున్నారు. సనాతన ధర్మంలో మనం ఒకటి కాకపోతే దేశానికి క్షేమం లేదు. అందుచేత మరో బంగ్లాదేశ్ కాకముందే మనమందరం కూడా పూజల్లోనే సంయుక్తంగా ఉండటం కాదు, ధర్మం కాపాడేవాడు ఎవరినో వాడిని పట్టుకుని చక్కగా ధర్మాన్ని కాపాడుకునే విధానం కూడా చేసి తీరాలి. అటువంటి వెంకటేశ్వరుడు చక్కగా కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేంద్ర లక్ష్మి ధరిత్రి భోజేషు మాత. ఆహారం పట్టించే వేళలో తల్లిలాగా చూడాలి. అందుకే చూడండి ఆ మాతృ ప్రేమ. మా రామకృష్ణమాచార్య స్వామి అక్కడ వండి సిద్ధం చేశారు. వీళ్ళు ఇక్కడ కూర్చుని టైం అయిందని వెళ్ళిపోతారు సీరియల్కి. తినకుండా వెళితే పరిస్థితి ఏమిటి? అందుచేత వెళ్ళండి, తినండి. కాస్త ఏదో సినిమాల్లో చూపించడానికి పెళ్లిసరి కాఫీలు తాగారా, టిఫినీలు తిన్నారా అని అడగటం కాదు, రియల్గా జరుగుతాయి ఈ క్షేత్రం. ఎన్నెన్ని అన్నదానాలు, ఎన్నెన్ని ప్రసాదాలు, ఎన్నెన్ని భోగాలు. నివేద శ్రీరంగం మరొక శ్రీరంగం కనపడుతుంది. భోగ మండపం ఇదే, పుష్ప మండపం ఇదే, జ్ఞాన మండపం కూడా ఇదే. అటువంటి భవ్య క్షేత్రంగా మా స్వామి దర్శనమిస్తూ కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేంద్ర లక్ష్మి సమయాధరిత్రి భోజేషు మాత. ఆహారం పట్టించే వేళలో తల్లిలాగా ప్రవర్తిస్తుందని అమ్మవారు ఈ భక్తులందరికీ తల్లిలాగా కాపాడుతుంది. మాకు చాలా సంతోషం అండి. శైలేషు రంభ సత్కర్మయుక్త కులధర్మపత్నికి ఉండాల్సిన సమస్త లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ అనేది ఎందుకంటున్నామంటే ఇంకా కాసులు తెలుస్తాయి. ఇక్కడ మేమే భక్తులమని గారు ఎంత తులసిదళానికి అమ్ముడు పడ్డాడు మా స్వామి అని మా స్వామి దగ్గర అడిగి పండరిపురం వెళ్ళిపోయి, పండరిపురం వెళ్ళిన తర్వాత గారిని బతుకులాడుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, ఏం చేశాడు అవన్నీ మీరు నేను చూడాలి. మొత్తానికి ఇంటికి తీసుకొస్తున్నాడు.
అసలైన భక్తుడు ఇంకోడు ఉన్నాడు, రామం మాట్లాడు రుక్మిణీదేవి. అలా తీసుకున్న రుక్కుబాయి సక్కుబాయి అని ఇద్దరు బయలుదేరారు. అలా బయలుదేరేటువంటి సమయంలో ఒక పుండరీకుడు అనే భక్తుడు ఆ ఇంటికి తీసుకువెళ్ళగానే కృష్ణుడు వచ్చాడంటే మనం ఏం చేస్తాం? అన్ని పనులు పక్కన పెట్టేసేసి తొందరగా ఆయనే పూజ చేస్తాం. తల్లిదండ్రులకు సేవ చేసుకుంటున్నాను కన్నయ్య, కాసేపు ఈ ఇటుకల మీద నిలవదు. పండరీపురంలో ఇటుక రాతిపై కదలక ఉన్నాడు. ఆ పండరీపురంలో ఇవాటికి కూడా ఇటుక రాతి మీద నుంచుని ఆ పుండరీకుడు ఇక్కడ నుంచోమన్నాడు, ఇక్కడ నుంచుండిపోయాడు. వాడేమో ఇంకా తల్లికి సేవ చేస్తున్నాడు, తండ్రికి చేస్తున్నాడు. అక్కడ ఆ తల్లిదండ్రులను ఒక క్షణం కూడా వేయకుండా పూజ చేస్తున్నాడు. ఆ భక్తికి శిలగా మారిపోయాడు మా స్వామి. అందుకని భక్తి అనేటువంటిది చాలా ప్రధానం. అలా మీ అమ్మవారు, అయ్యవారు, ఉభయదేవుడు చక్కగా ఈ సంబంధాన్ని కుదుర్చుకున్నట్లే అని మా పాలకవర్గ కమిటీ వారు కూడా కట్నం సంగతి ఏమైనా చెప్పారు. అవన్నీ రహస్యంగా అడగాలి పంపించారు. ప్రతిరోజుగా మా అమ్మవారు అటువంటి అమ్మవారిని చూస్తే కట్టకాడులు అంటే పక్కన ప్రక్షాపం ఎలా ఉండాలి వెనకాల చూడండి కాస్త. అంటే నిధులన్నీ తొమ్మేస్తున్నారు లేండి ఈ మధ్య. అయ్యా లక్ష్మణుడు కూడా ఇదిగానే పెట్టా ముందుగా ఏర్పాటు చేశారు అక్కడ. రమ్యము కలిగిందేది అమ్మవారు, చాలా సంతోషం.